నెక్స్ట్ వేవ్ ఫ్రాడ్ చేస్తుందా? సో దీనికి సంబంధించి ఈరోజు టాపిక్ అయితే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అనుమతులు లేవు, కానీ పెద్ద క్యాంపస్ నానక్రామ్గూడలో ఓపెన్ చేశారు, రోబోట్లు పెట్టేశారు, హడావుడి చేశారు. సో వాళ్ళతో వీళ్ళతో విపరీతంగా ప్రమోషన్స్ చేశారు. అందరూ ఫ్రాడ్ చేస్తున్నారు, నేను మాత్రమే పరమాత్మ అన్నట్టు కంపెనీకి సంబంధించిన CEO కానీ మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది? రీసెంట్ డేస్లో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. దాదాపు 4 కాలేజీలకి, అంటే నెక్స్ట్ వేవ్ ఒకటి దాంట్లో, దాంతోపాటు వేరే వాళ్ళకు కూడా పర్మిషన్ లేకుండానే వీళ్ళు కాలేజీలు పెట్టేశారు. ఫ్రాడ్ కాలేజ్ అని చెప్పి దానికి సంబంధించిన కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందంటే, అదే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అఖిల భారతీయ సాంకేతిక మండలి అనుమతులు లేవు. సరే, JNT నుంచి అన్న అనుమతులు తీసుకుంటే అది కూడా లేదు, కానీ కాలేజ్ మాత్రం స్టార్ట్ చేశారు. సో విచ్చలవిడిగా అడ్మిషన్లు, డొనేషన్లు కూడా తీసుకుంటా ఉన్నారు. అసలు పర్మిషన్స్ లేకుండా, అంటే కనీసం పర్మిషన్ కూడా లేకుండా క్లాసులు స్టార్ట్ చేస్తున్నారంటే. సో నెక్స్ట్ వేవ్ అనేది NIT, ఫస్ట్ నెక్స్ట్ వేవ్ అనేది ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్తో మేము IIT నుంచి వచ్చామని చెప్పి స్టార్ట్ చేసి రికార్డింగ్ సెషన్స్ ఇచ్చి ఎలా చేశారు, ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతమంది దాని నుంచి న్యాయం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఆ విషయం ఎలా జరిగింది ఏంటి అనేది అందరికీ తెలుసు. అండ్ దీనికి సంబంధించి అనుమతులు లేకపోయినా క్లాసుల నిర్వహణ, విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన. సో దీనికి సంబంధించి కాలేజీ వెలిసే పేరెంట్స్ నుంచి లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోనే క్లాసులు నిర్వహిస్తామంటున్నారు. దీంతోపాటు 4 ఫేక్ కాలేజీలు ఎంసెట్ కౌన్సిలింగ్ కాకుండానే, ప్రారంభం కాకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు లీప్ స్టార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ వే సహా మరో 2 సంస్థలపై విద్యార్థి సంఘాలు ఇటీవలే తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఫిర్యాదు చేశాయి. లీప్ స్టార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నడుస్తూ ఉంది. వాస్తవానికి అసలు ఇలా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని పెట్టుకోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ వే సంస్థ ఏకంగా క్యాంపస్ తెచ్చింది. క్యాంపస్ తెచ్చి దాంట్లో వీడియోస్ కూడా పెడతా ఉంది. ఇప్పటికే 100 మంది విద్యార్థులు చేసుకున్నట్టు కొంతమంది ఫిర్యాదు చేశారు. అండ్ దీంతోపాటు డీమ్డ్ భాగవతంగా అనుమానం. సో దీనికి సంబంధించి కేవలం కంప్యూటర్ సైన్స్, CSE, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు మాత్రమే నిర్వహిస్తున్నాయి. ఆఫ్ క్యాంపస్ తెరవాలన్నా అన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సిందే, కానీ ఈ సంస్థలు దేనికి తీసుకోలేదు. పైగా క్లాసులు హైదరాబాద్లో జరుగుతాయని తల్లిదండ్రులకు చెప్తుంది. సో ఇది ప్రజెంట్ అనమాట. అండ్ నాకు విషయం అర్థం కావట్లేదు, కానీ పర్మిషన్ తీసుకోకుండా ఎలా స్టార్ట్ చేస్తున్నారు? దీన్ని నమ్మి, ఈ మార్కెటింగ్ నమ్మి 25 లక్షలు. నేను ఫస్ట్ నుంచి నేను రీసెంట్గా దీని గురించి NIT గురించి కూడా నమ్మొచ్చా అంటే ఒకసారి అనుమానాస్పదంగా ఉంది దీని బిహేవియర్ అనేది. ఫస్ట్ నుంచి కూడా నెక్స్ట్ వేవ్ అనేది డెఫినెట్లీ అంత స్టూడెంట్స్కి న్యాయం చేయాలనే ఉద్దేశం మేబీ లేనట్టుంది. కేవలం ఒకటి అయిపోయింది, ఇక్కడ మా సాధ్యమైనంత వరకు ఇక్కడ నెక్స్ట్ వేవ్ అనే పేరుతో ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు, రికార్డింగ్ సెషన్ స్టార్ట్ చేశారు. ఇది అందరికీ తెలిసిపోయింది, ఇది జెన్యున్గా ఉందా లేదని అందరికీ తెలిసిపోయే టైంలో NIT స్టార్ట్ చేశారు. అంటే ఇది ఎలా ఉందంటే, స్టూడెంట్స్కి న్యాయం చేయాలి, న్యాయంగా జెన్యున్గా బిజినెస్ అందరూ చేస్తున్నారు, బిజినెస్ చేయలేదు అనట్లేదు, కానీ ఇలా పర్మిషన్లు తీసుకోరాని కాలేజీల్లో, అంటే మీరు ఒక బేసిక్ థింగ్ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను. కనీసం పర్మిషన్ తీసుకోకుండా కాలేజ్ స్టార్ట్ చేసేసి, డబ్బులు వసూలు చేసేసి, ఎంసెట్ కౌన్సిలింగ్ కాకుండానే ఈ విధంగా NIT ఎగ్జామ్ పెట్టేసేసి, ఆ ఎగ్జామ్లో క్వాలిఫై రైట్ నీకు ఇంత వస్తుంది అని చెప్పి లక్షలు వసూలు చేస్తున్న ఇన్స్టిట్యూట్ని నేను నమ్మొచ్చా అనేది మీకు పేరెంట్స్ అందరూ ఆలోచన చేయాలి. ఏంటి అంటే, కొత్తగా ఏదన్నా వెరైటీగా ఏదన్నా ఉంది, లేకపోతే డిఫరెంట్గా న్యూ ఏజ్ స్కూల్స్ అంటారు వీటిని, న్యూ ఏజ్ స్కూల్స్. సో దీనికి సంబంధించి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోషన్ చేశారు, బట్ వాళ్ళు తెలిసేశారని అయితే నేను అనుకోను. ఎందుకంటే డెఫినెట్లీ కనీసం పర్మిషన్ లేని వాటిని కూడా మనం చూసి ఆలోచన చేసి పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎనీవే, ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్ అందరూ కూడా NIT జాయిన్ అవ్వచ్చా అంటే, పర్మిషన్ లేకపోతే 200% జాయిన్ అవ్వకూడదు. ఓకే, జాయిన్ అవ్వకూడదు. 20 లక్షలు పెట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. బట్ ఇదైతే జరిగింది, కానీ ఇలా జరుగుతుందని 4 ఫేక్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయంట, ఇవి బయటపడ్డాయి. పర్మిషన్లు తీసుకొని ఇంకెంతమంది క్లాసులు చెప్పిస్తున్నామని పేరుతో ఫేక్గా నటిస్తూ ఉన్నారో భగవంతుడికే తెలుసు. అండ్ ఇంకోటి, కాలేజీలో టాప్ కాలేజెస్లో సీట్ చాలా కాస్ట్లీ అయిపోయింది. దాని గురించి కూడా ఇంకొక వీడియోలో నేను మాట్లాడతాను. సో అసలు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి, ప్రీవియస్ రికార్డ్స్ ఏంటి, అది ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇదైతే ఒకసారి ఆలోచన చేయండి. సో బీ అవేర్ ఆఫ్ దట్ ఫ్రాడ్ అలర్ట్. థ్యాంక్ యూ.